హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మంగళశ్వేత వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే సాంబార్ చేస్తున్నా. ఎలా రెడీ చేస్తానో మీరు కూడా చూడండి. సాంబార్ ఇలా సింపుల్గా మీరు కూడా రెడీ చేసుకోండి, చాలా బాగుంటుంది, తొందరగా అయిపోతుంది. ఇలా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. పచ్చిమిర్చి, క్యారెట్, బెండకాయ, టమాటో, ఉల్లిపాయ, సొరకాయ, కళ్యామాకు ఇవన్నీ కోసి రెడీ పెట్టుకోవాలి. పప్పు కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ పప్పు పోసుకొని కడుక్కొని మళ్ళీ ఒక గ్లాసు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. పప్పు ఉడికేలోపు ఒక బౌల్ తీసుకొని నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని అందులో వేసి వాటర్ పోసి పెట్టుకోవాలి. ఎల్లిపాయ, జీలకర్ర తీసుకొని అక్క ముక్క దంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసి పోపు గింజలు వేసుకొని మనం దంచి పెట్టుకున్న వెల్లిపాయ, జీలకర్ర కూడా వేసుకోవాలి. మనం కోసి పెట్టుకున్న టమాటా, పచ్చిమిర్చి, బెండకాయ, క్యారెట్, సొరకాయ, ఉల్లిపాయ ముక్కలన్నీ పోపులో వేసుకోవాలి. పోపులో వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలేయాలి. 3 విజిల్స్ వచ్చినాక పప్పు కుక్కర్ దింపుకొని పప్పు కుక్కర్ మూత తీసుకొని ఒకసారి పప్పును మెదుపుకోవాలి. పప్పు మెదుపుకున్నాక కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని కొంచెం గరిటెతో ఒకసారి కలుపుకోవాలి. గరిటెతో కలుపుకున్న తర్వాత చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్న ఆ చింతపండు రసాన్ని పోసుకొని కలుపుకోవాలి. కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. మరీ చిక్కగా కాకుండా కొంచెం పల్చగా ఉండేలాగా కొన్ని వాటర్ వేసుకుంటే బాగుంటుంది. ఇలా రెడీ చేసుకున్న పప్పును ఆ కూరగాయల ముక్కలు పోపులో వేసుకొని మసల పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు మంచిగా మసల పెట్టుకోవాలి. కొంచెం ఉప్పు, కొంచెం మెంతి పొడి కూడా వేసుకోవాలి. మంచి టేస్ట్ ఉంటుంది మెంతి పొడి వేసుకుంటే, స్మెల్ కూడా మంచిగా వస్తుంది. వేడి వేడి సాంబార్ రెడీ అవుతుంది. సాంబార్ మసులుతుంటే ఆ స్మెల్కి ఆకలి అవుతుంది. వేడి వేడి సాంబార్ అయితే రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మేము ముందుంటాం. థ్యాంక్ యూ అందరికీ.